అరే ఇంకెంతసేపు కూర్చుంటారా దొడ్డికి చెప్పరా కూర్చో. ఆ వాసన నా ముక్కు వలిగిపోయేటట్టున్నది. అరే నువ్వు ఎప్పుడన్నా దొడ్డి కూర్చుంటే గిట్లా అన్న నేను వాసన వస్తుందని అయినా నేను రాత్రి మటన్తోనే తింటి ఎంత కమ్మగా వస్తుందిరా వాసన. అరే నీకు దండం పెడతారా నాయన, వాసన కమ్మగానే వస్తుంది కానీ ఇట్లా ఉరుకుంటా కూర్చుంటావు, నా నీ నుంచి వీకమంటావా? కూర్చుంటా కానీ దొడ్డి కడుక్కోవడానికి ఏడ నీళ్ళు అంటున్నారా అటు పోయి వాటర్ డబ్బులో నీళ్ళు తెపో. ఇప్పుడు గంత దూరం పోయి తీసుకురావన్నారా నీళ్ళు? ఓగడ మోదుగాకులు ఉన్నట్టున్నాయిరా, తీసుకొస్తా చూడ్చుకో అయిపోతుంది. అయ్యా రాజు నీకు పుణ్యం ఉంటుందిరా, జర రేపరా నీళ్ళు. నువ్వు ఈ నీళ్ళు తీసుకొచ్చారికి దొడ్డి కూర్చుని అయిపోతుంది బిడ్డ. జర ఓ బిడ్డ. సరే తీసుకొస్తుంది, కూర్చో చెప్పనా. అగో దొడ్డి కూర్చుంటా అని చెప్పి నిద్రపోతాను నేను తీడు. అరే దొడ్డి కూర్చుంటా నిద్రపోతున్నావా? ఇక వాటు నీళ్ళు కడుక్కో చెప్పరా పోదాం. వాటర్ బాటిల్ ఏమంటే కవర్లో తెచ్చినవేంద్రా నీళ్ళు? ఎల్ల తీసుకొస్తే ఏందిరా, ఏమన్నా నోట్లో పోసుకొని తాగుతావే నీ నీళ్ళని? దొడ్డికాయ కడుక్కునేది కడుక్కో. కడుక్కోకుండా తప్పుతాదిరా. అబ్బాయి ఏం వస్తున్నాయి రా ఫోటోలు, సేమ్ కెమెరాలో దిగినట్టే వస్తున్నాయి ఫోటోలు. రాజు ఒకసారి చూడరా. అరే మన చారిగాడే కదా వాడు. అవురా ఆడు మన చారిగాడే. పొద్దుగాల ఏ పోరుకు ముద్దులు బాగానే పెడుతున్నాడు ఫోన్లా. అరే పోయి చూద్దాం పారా. ఏమరా చారి ఫోన్లో బాగా ఎవరికో ముద్దులు పెడుతుంటావు? నేను ఎవరికి పెడుతున్నారా ముద్దులు? నేను ఎవరికి పెడతలేను. నువ్వు ఫోన్లో ముద్దులు పెట్టాక మేము చూసాం కానీ ఇద్దరికి ఐఫోన్ ఎక్కడిదిరా? నాదేరా, నేనే కొనుక్కున్నా. అరే ఎప్పుడు చూసిన ₹1 కథ ఉండదు, నువ్వెట్లా కొన్నావు ఈ ఐఫోన్? అరే నువ్వు ఫోన్లో ముద్దులు పెట్టే పోరుకొని ఇచ్చింది కదరా, చెప్పురా. అరే నువ్వు నా బాడీ మీద ఏడైనా చేయగాని నా నడుము మీద మాత్రం చేయకరా, నీకు దండం పెడతా. అరే నిన్న అడిగేమని లేనాడు అనుకున్నావరా, చేయొద్దంటున్నావు. అరే నడుము మీద చేతిస్తే నొత్తుందిరా నాకు. నొత్తుందా? ఎందుకు నొత్తుందా నీకు? నీ బాడీ లీడ జాగలేనట్టు ఈ నడుము మీద వేసుకునేదిరా పట్టి. ఏడు పడితే గాడు వేసుకునే పట్టి కాదురా ఇది. ఇగో నా కిడ్నీ అమ్ముకొని ఐఫోన్ కొనుక్కున్నా. అరే ఎవరన్నా ఒడ్లు అమ్ముకొని మక్కలు అమ్ముకొని ఫోన్ కొంటారా, నువ్వేంద్రా కిడ్నీ అమ్ముకొని ఫోన్ కొన్నావు? అరే ఫోన్ కొనుక్కుందామంటే పైసలు ఏడున్నాయరా? ఊళ్ళో ఎవరు అడిగినా ఊరన్న అప్పులే ఉన్నాయి, అందుకే కిడ్నీ అమ్ముకొని ఫోన్ కొనుక్కున్నా. ఫోన్ కొన్నావు కానీ దావత్ ఇవ్వరా మరి? అరే నా దగ్గర ఏడున్నాయరా పైసలు? ఉన్న పైసలు అన్ని ఫోన్కే అయిపోయా. అరే నీ దగ్గర పైసలు లేకపోతే ఏంద్రా, మా దగ్గర లేవు పైసలు, నువ్వు మిగతా దావద్దు, నువ్వు మా ఫ్రెండు రా. అరే ఫోన్ కొన్నది నేను, దావత్ నేను ఇయ్యాలి గాని మీరిస్తే ఎట్లుంటదిరా? అరే నీ దగ్గర పైసలు దావద్దు అని ఈరోజు మిగతాంపా. అబ్బా దోస్తులు అంటే మీ లెక్క ఉండాలిరా బాయ్. సరే పోదాంపా. అబ్బా నడుచుకుంటూ వచ్చేసరికి నడుమంతా నొత్తుంది కదరా. ఏం తెలిసే బాగా రాదురా, మంద అయినాక నడున్నప్పుడు గిన్నప్పుడు మొత్తం పోతాయి. ఇక కూర్చోయిడా. ఆగో వాడు మంది తీసుకొస్తున్నట్టున్నాడు, నాకు ఉచ్చొస్తుంది. నువ్వు ఉచ్చోసి వచ్చే వరకు నువ్వు గిలాసులో మందు పోసి పెట్టు. అరే నువ్వు ఒక్కను ఉన్నావేంద్రా, చారిగాడు ఎటు వేయండు? కూర్చొస్తున్నట్రా పోషణానికి నేను. అరే ఈ ఒక్కొక్కటి ఒక్కొనికి ఒక పక్క సరిపోదురా, మన ముగ్గురికి ఏం సరిపోతుంది?
సరిపోకపోతే ఏం చెప్తారా మరి? అరే వాని దగ్గర ఖచ్చితంగా పైసలు ఉంటాయి. మనం కొంచెం కొంచెం మోసుకొని మందు మనకి ఎక్కువ పోతుంది. మందు ఎక్కగానే వాడే ఇంకింద మందు తీసుకొని వస్తాడు. సరే సరే సపోజ్ వాడు వస్తున్నట్టు. అరే నాకు ఇంతగానే మందు పోసి మీరు కొంచెం కొంచెం పోసుకున్నారేంద్రా? మీరు కూడా కొంచెం మందు పోసుకోర్రా. సారీ కొత్త ఫోన్ ఉన్నది నువ్వురా, ఎక్కువ మంది నువ్వు తాగాలి, మేము కొంచెం కొంచెం తాగినా ఏం కాదురా. అబ్బా నేను అంటే ఎంత ప్రేమరా మీకు. అరే మందు మొత్తం అయిపోయినట్టుంది కదా, ఈ ముత్తంత మందు నాకు తాగినట్టు ఏం లేదు. అవునరా, ఇంకొంచెం మందు ఉంటే మంచిగా ఉండు. అరే మీకు ఇప్పుడు మందు కావాలి అంతేనా? మీరు ఏనే ఉండరు, నేను పోయి తీసుకొస్తా. అరే మందు తాగమంటే ఇంకెన్ని పైసలు లేవు కదా. అరే మీరు ఉండరురా, నేను తీసుకొస్తా కదా. అరే నువ్వు చెప్పింది కరెక్టేరా, మనకి మందు ఎక్కువైతేనే పైసలు వెళ్ళేటట్టున్నాయి. సరే సరే చూద్దాం వాడు ఎంత మంది తెస్తాడు. ఏమైనా వీడు ఇంకా వస్తలేడు, అటే పోయిండి ఏంది? అరే వాడు బీర్ల కాటం తెస్తుండ్రా. అరే కాటను బీరు తీసుకొచ్చిన, మందు ఎంత అన్న తాగుర్రి, తాగి ఈయనేమంటుర్రి, ఇలా మస్తు తాగుదాం రా. అరే రాజు, అరే ముందుందిరా ఇంకా. అరే రాజు, ఏ రాజుగా ఏ చారి ఏయ్ అరే మనం కాటన్ బీరు తాగినాం కదరా, మనం ఈ ఫోటోలన్నీ తీసుకొని వాట్సాప్ గ్రూప్ లో పెట్టుకుందాం రా. మనం దోస్తుగాలు చూడాలి, మనం బాగా తాగినామని అనుకోవాలిరా. అరే రాజు నీ ఫోన్ లో దింపురా ఫోటోలు మంచిగా వస్తాయి. అరే మంచి పట్టుకోరా, మంచి పట్టుకోరు, ఇంకా అవి ఇంకా ఉంటే అన్ని దగ్గర పట్టుకోరు. చూడు ఇక్కడ చూడు. అరే ఫోన్ ఇటీరా, ఫోటోలు ఎట్లా వచ్చినాయో చూద్దాం. అరే గింత కర్రగా వచ్చినాయిరా ఫోటోలు, నా ఫోన్లో తాగు. అరే నా ఫోన్ కనిపించలేదురా. అరే ఇక్కడ పోయింది, అరే నా ఫోన్ కనిపించలేదురా. అరే నా కిడ్నాప్ కొనుక్కున్నారా ఫోను. అరే కనిపించలేదురా. అరే చూడురా, అరే రాజు, అరే వీరా. అరే నువ్వు నా బీర్ల కట్టని తెచ్చేటప్పుడు వైన్స్ కలర్ ఇట్లా పడిపోవచ్చురా, పా పోయి చూద్దాం పా. ఏంది బీర్ల కట్ట నేను తీసుకొచ్చిన? నీ తాగుబోతు ముఖంలో చెప్పు, నువ్వే కదరే కాటన్ తెచ్చింది, పా పోయి వైన్స్ కట్ట చూద్దాం పా, దొరుకుతుంది. అయ్యో నా కిడ్నాప్ కొనుక్కున్నారా ఫోను, నా కిడ్నాప్ కొనుక్కున్నారా ఫోను రాజుగా, నా కిడ్నాప్ కొనుక్కున్నారా ఫోన్, ఐఫోన్ రా వారి. నా ఫోన్ పోయిందిరా, నా కిడ్నాప్ కొనుక్కున్నారా నా ఫోను, నా ఫోన్ పోయిందిరా. అరే కొనుక్కున్నారా నా ఫోన్. అరే తాగుపోతాడా ఒర్రాకరా, నీ ఫోన్ ఎటు దొరుకుతుంది కానీ. నేను తాగుతున్నారా, మీరు నాతోటి కలిసి తాగలేదారా నా ఫోన్ రా. అరే సారిగా నేను దావత్ మంచిగా అయినా నిన్న. అన్న మేము దావ చేసుకున్నాం ముచ్చట నీకెట్లా తెలిసే? అరే తాగోతాడు ఒకసారి గడు చూడరా.
సారి కాడట పోతాడు. అరే సారీ ఆవురా ఆవురా సత్యమనా ఏమారా ఆరోగ్య పైసలు ఇవ్వరా 2 ఏళ్ళు అయిపోయి 3 ఏళ్ళు దగ్గరకు వస్తుంది నీ అవ ఇంకెన్ని రోజులు గిట్ట సత్తాన్సర్ ఏమరా అన్నా నువ్వు నాకు కరెక్ట్ టైం కనబడ్డావే. నీకు ఎంత ఇవ్వనే పైసలు? మొత్తం 20,000 రూపాయలు ఇవ్వరా నాకు నువ్వు. అన్నా నేను నిన్న కొత్త ఐఫోన్ కొన్నాను. ఫోన్కు 50,000 రూపాయలు. ఇప్పుడు మా దోస్తు వాళ్ళకు దావత్ ఇవ్వాలి. నేను ఈ ఫోన్ నీ దగ్గర పెట్టుకో, ఎన్ని పైసలు ఉంటే అన్ని పైసలు ఇవ్వ నాకు. ఇప్పుడు ఏంది ఈ ఫోన్ 50,000 రూపాయలా? అసలు నీ దగ్గర రూపాయి గతి ఉండదు కానీ 50,000 ఫోన్ ఎట్లా కొన్నారు నువ్వు? అన్నా నాకు కిడ్నీ అమ్ముకొని కొనుక్కున్నా ఫోను. ఏంది కిడ్నీ అమ్ముకొని ఫోన్ కొన్నావా? అవ్వా నీ అబ్బాయి ఏం చేయండి, తాగినాక ఎటు ఏర్పడక కిడ్నీ అమ్ముకొని ఫోన్ కొనుక్కున్నానే. మరి 50,000 అంటారు, ఏం కంపెనీ ఫోన్ రాది? ఐఫోనే. ఏంది ఐఫోనా? మంచిగా ఉన్నా అదిరా మరి. మంచిదేనే, నేను నిన్ననే కొంటే కొత్త ఫోనే ఇది. అరే ఇగో నా దగ్గర అయితే ఒక 10,000 నేరా, ఇవి సిట్టి కడతాను ఉంచుకున్నా. ఇక ఇవి తీసుకో, ఇక నన్ను మళ్ళా ఫోన్ అడగకు ఏం అడగకు. ఇక అన్నా మళ్ళా ఆ ఫోన్ నిన్ను అడుగుతా, నన్ను చెప్పందుకని కొట్టే. అరే ఎవడైనా కొత్త ఫోన్ కొంటే వాళ్ళ దగ్గర ఉన్న పైసలతో దావత్ ఇస్తారా? కానీ నువ్వు కొన్న కొత్త ఫోన్ అమ్మి మరీ మాకు దావత్ ఇచ్చినావు చూడు. నీ అసలు దోసి దునియాలనే దొరకర్రా. లవ్ యూ రా. అరే మరి ఫోన్ ఎట్టరా ఇప్పుడు నీకు? ఏముంది, ఇంకో కిడ్నీ లేదా? అది అమ్ముకొని ఇంకో ఫోన్ కొనుక్కుంటా. 2 కిడ్నీలు లేకుండా ఎట్లుంటున్నావు నాయన? నీకు దండవరా నాయన.